రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తారు. వారి లక్ష్యాలు, ఆశయాలు సమాజ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మరియు దేశ ప్రగతికి మార్గదర్శకం అవుతాయి. రాజకీయ నాయకుల లక్ష్యాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరే విధంగా ఉండాలి. రాజకీయ నాయకుల ప్రధాన లక్ష్యం ప్రజా సంక్షేమం, సమాజాభివృద్ధి. ప్రతి నాయకుడు సమాజంలోని ప్రతి వర్గానికి సహాయం చేయడంలో, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ముందుండాలి. పేద ప్రజలకు ఆహారం, ఆవాసం, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక అవసరాలను అందించడం రాజకీయ నాయకుల ప్రధాన కర్తవ్యాలలో ఒకటి. ఆర్థిక అభివృద్ధి రాజకీయ నాయకుల మరొక ముఖ్య లక్ష్యం. దేశం ఆర్థికంగా బలపడాలంటే పరిశ్రమలు, వ్యాపారాలు, వ్యవసాయం, సేవారంగం మొదలైన అన్ని రంగాలు సమానంగా అభివృద్ధి చెందాలి. రాజకీయ నాయకులు ఆర్థిక ప్రణాళికలను రూపొందించడం ద్వారా, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించడం ద్వారా దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచాలి. సమాజంలో సమానత్వం మరియు సామరస్యం స్థాపించడంలో రాజకీయ నాయకులు కీలక పాత్ర పోషిస్తారు. కుల, మత, జాతి, లింగ వైషమ్యాలను తొలగించడం మరియు ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలను కల్పించడం రాజకీయ నాయకుల ప్రాధాన్యత కావాలి. సమాజంలో అన్యాయం, వివక్షత, అణచివేతలను నివారించడం రాజకీయ నాయకుల ముఖ్య లక్ష్యం. పర్యావరణ పరిరక్షణ కూడా రాజకీయ నాయకుల ముఖ్య లక్ష్యం కావాలి. వాతావరణ మార్పులు, కాలుష్యం, వనరుల కొరత వంటి సమస్యలు దేశ అభివృద్ధికి పెద్ద అడ్డంకులు. వృక్ష సంపద, జలవనరులు, మట్టి ఉత్పాదకత మరియు వన్యప్రాణులు వంటి ప్రకృతి వనరులను సంరక్షించడం ద్వారా రాజకీయ నాయకులు భవిష్యత్తు తరాలకు పర్యావరణాన్ని కాపాడాలి. రాజకీయ నాయకుల లక్ష్యాలలో న్యాయ మరియు ప్రదర్శక పరిపాలన అనేది అత్యంత ముఖ్యమైనది. ప్రభుత్వంలో అవినీతి నివారణ, అధికార దుర్వినియోగం తొలగించడం మరియు ప్రజలకు న్యాయం చేయడం ద్వారా నాయకులు ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. ప్రజల సలహాలు, సూచనలు మరియు అభిప్రాయాలను గౌరవించడం ద్వారా నాయకులు పరిపాలనలో పారదర్శకతను పాటించాలి. విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి రాజకీయ నాయకులు విద్యా రంగంలో సంస్కరణలను తీసుకురావాలి. అందరికీ విద్య అందుబాటులో ఉండేలా చేయడం మరియు విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా నాయకులు భవిష్యత్తు తరాలకు బలమైన పునాది వేయాలి. విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడమే వారి ముఖ్య లక్ష్యం కావాలి. ఆరోగ్య పరిరక్షణ కూడా రాజకీయ నాయకుల కీలక లక్ష్యం కావాలి. సమాజంలోని ప్రతి వ్యక్తికి మెరుగైన ఆరోగ్య సేవలను అందించడం మరియు ఆరోగ్య సంబంధ సమస్యలను పరిష్కరించడం ద్వారా నాయకులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య సేవలను మెరుగుపరచడం రాజకీయ నాయకుల బాధ్యత. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం, సంస్కృతిని పరిరక్షించడం కూడా రాజకీయ నాయకుల లక్ష్యం. ప్రతి ప్రాంతానికి, వర్గానికి ప్రత్యేకమైన సాంస్కృతిక పునాది ఉంటుంది. దానిని కాపాడటంతో పాటు సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం కూడా రాజకీయ నాయకుల కర్తవ్యం. ముఖ్యంగా సమాజం అభివృద్ధి, దేశ ప్రగతి మరియు ప్రజా సంక్షేమం కోసం రాజకీయ నాయకులు నిరంతరం కృషి చేయాలి. అంటే వారిని నమ్ముకున్న కార్యకర్తల బాగోగులు చూసుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండి, సమాజంలోని ప్రతి వర్గానికి మేలు చేకూర్చే విధంగా ఉండాలి. అప్పుడే రాజకీయ నాయకుడు ఓటమి చెందక ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు. ప్రజలు కూడా రాజకీయ నాయకులకు సహకరించి దేశ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలి.